హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ని మాట్లాడుతున్నాను. మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ నిదానపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం గురించి తెలుసుకుందాం. అందుకంటే ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ విలువైనటువంటి సలహాలు సూచనలని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో బయట ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి దగ్గర నిలబడి ఉన్నాను. ముందుగా ఆలయంలో వెళ్ళాలి అంటే కొబ్బరికాయని ఇక్కడ కొట్టాలి. అందువల్ల ఈ ప్రాంతంలో నిలబడి ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలని వివరంగా వివరిస్తారు. గుంటూరు నుండి నర్సరాపేట మీదుగా ఇక్కడికి రావాలంటే సుమారుగా 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలానే హైదరాబాద్ తెలంగాణ వాసులు రావాలంటే సాగర్ మీదుగా మాచర్ల మీదుగా ఇక్కడికి చేరుకోవాల్సి వస్తుంది. సుమారుగా మాచర్ల నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్టీసీ బస్సులు ఎల్లవేళలా ఉంటాయి. లేదా మీకు సొంత వెహికల్ ఉంటే సొంత వెహికల్లో రావచ్చు. గుడి ఆవరణలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూర్చొని ఉండి ఇక్కడ ఈ గుడి యొక్క స్థల పురాణం గురించి కాసేపు మాట్లాడుకున్నాం. ద్వాపర యుగంలో శివపార్వతులు కైలాసంలో ఉండగా అక్కడ ఉన్నటువంటి ప్రమాద గణాలు వచ్చి నాట్యం చేస్తూ ఉంటాయి. ఈ నాట్యంలో భాగంగా నందీశ్వరుడు రావటం, నందీశ్వరుడు నాట్యం చూసి హేళనగా పార్వతీదేవి అవ్వటం జరుగుతుంది. ఈ హేళనటువంటి నవ్వుని చూసినటువంటి నందీశ్వరుడు యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో శిలాధుడు అమ్మవారికి ఒక శాపం ఇవ్వటం జరుగుతుంది. అమ్మ, నువ్వు కలియుగంలో మానవ రూపం ధరిస్తావు, మానవ రూపం ధరించి 11 సంవత్సరాలకే నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పి శాపం ఇవ్వటం జరుగుతుంది. అందుకు పార్వతీదేవి క్షమించమని కోరి ఈ శాప విమోచనానికి నేనేం చేయాలని అడగ్గా అప్పుడు శిలాధరుడు ఒక వరం ఇవ్వటం జరిగింది. వచ్చే జన్మలో నీతో పాటు నందీశ్వరుడు కూడా నీ అంటే ఉంటాడు. 11 సంవత్సరాలకి నువ్వు గర్భం దాల్చటం, ఆ తర్వాత జనాలు చుట్టుముట్టి మాటలు అంటాం, ఆ మాటలతో నీ యొక్క సొంత వారైనటువంటి అన్నదమ్ములే నిన్ను కాల్చివేయటం, నీతో పాటు ఈ నందీశ్వరుడు కూడా ఆ మంటల్లో దూకి ఆహుతి అవ్వటం జరుగుతుంది అని చెప్పి ఇలా శాప విమోచన మార్గం చెప్తారు. ప్రస్తుతం మనం గుడి లోపలికి వెళ్ళి
గుడి లోపల ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని తిరిగి బయటకు వచ్చి మిగతా కథని గురించి కాసేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఉన్నాం. ఆలయ ప్రాంగణంలో కూర్చొని కలియుగంలో అమ్మవారి చరిత్ర ఏదైతే ఉందో దాని గురించి 4 మాటలు మాట్లాడదాం. శిలాధరుడి శాపం వల్ల అమ్మవారు ఈ కలియుగంలో యాగంటి వంశానికి చెందినటువంటి రామయ్య సుగుణమ్మ అనే దంపతులకు జన్మించడం జరిగింది. వారికి మొత్తం 4 కుమారులు, 1 కుమార్తె. 4 కుమారుల తరువాత శ్రీలక్ష్మి జన్మించడం జరిగింది. 4 కుమారుల పేర్లు మూర్తయ్య, లింగయ్య, వెంకయ్య, నరసయ్య. 5వ కుమార్తెగా శ్రీలక్ష్మి జన్మించడం జరిగింది. వీరికి మొత్తం 100 ఆవులు ఉంటాయి. 100 ఆవులతో పాటుగా కామధేను అని పేరు గల ఒక గోమాత కూడా ఉంటుంది. శ్రీలక్ష్మి అమ్మవారైనటువంటి శ్రీలక్ష్మి ప్రతిరోజు ఆవు దగ్గర రావటం, ఆవు పంచకాన్ని సేవించడం జరుగుతూ ఉంటుంది. ఇలా 11 సంవత్సరాలు నిండగానే తనకు తెలియకుండానే ఈ శిలాధరుడు శాపం వల్ల గర్భం దాల్చడం జరిగింది. ఈ గర్భం దాల్చగానే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరూ ఆ నోట ఈ నోట పాకి దీని గురించి చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని గురించి చర్చించుకుంటూ ఉండగా రామయ్య సుగుణమ్మ దంపతులకి కోపం రావటం, కుమారులకు కోపం రావటం జరిగింది. ఒకానొక సందర్భంలో రామయ్య సుగుణమ్మ దంపతులు ఊర్లో లేకుండా పక్క ఊరికి వెళ్ళటం, ఈ 4 కుమారులు అంటే 4 అన్నలు ఉండటం జరిగింది. ఈ 4 అన్నలు కలిసి శ్రీలక్ష్మిని ఎలా అయినా సరే అంతమొందించాలని ఒక పన్నాగం పన్నుతారు. పన్నాగం పన్నుతా పొలంలో పని చేసుకుంటూ పత్తి చేళ్ళు నరుకుతూ పత్తి మట్ట అంటే ప్రతిది ఒక చోటకి చేర్చి ఆ మండలం మొత్తం పేర్చడం అనమాట. ఆ పని చేస్తూ ఉంటారు. అమ్మని శ్రీలక్ష్మి అమ్మవారిని వంట చేసుకొని రమ్మనమని చెప్పి చెప్పటం, తను మధ్యాహ్నం పూట వెళ్ళటం, ఈ పత్తి మట్ట ఏదైతే ఉందో దాని మీద ఎక్కించి కింద మంట పెట్టడం జరిగింది. మంట పెట్టగానే అమ్మవారు ఆ మంటల్లో కాలిపోతూ అప్పుడు ఈ అన్నదమ్ములు 4కి తన యొక్క పుట్టుక రహస్యం ఏదైతే ఉందో అది వివరించడం జరిగింది. అలానే గోమాత ఏదైతే ఉందో ఆ గోమాత కూడా కాళ్ళు తెంచుకొని ఈ మంటల్లో వచ్చి కాలిపోవడం జరిగింది. ఇలా అమ్మవారు ఆ రకంగా ఇక్కడ శిలారూపంలో వెలవటం జరిగింది. సరే, అమ్మవారు ఏ రోజైతే చనిపోయారో ఆ రోజు అనగా ఆదివారం రోజు శిలారూపంలో ఇక్కడ ఉండటం, తను ఒక వరాల్లో ఇవ్వటం జరిగింది. ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో కొలుస్తారో పసుపు కుంకుమతో నిత్య నైవేద్యం పెడుతూ ఆదివారం పూట మరలా ఇక్కడికి వచ్చి నైవేద్యం పెడితే వారి కోరికలు నెరవేరుస్తాను అని చెప్పి ఒక వరం ఇవ్వటం జరిగింది. అలానే అమ్మవారు శాపం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నన్ను ఈ శిలారూపంలో ఉన్నటువంటి నన్ను ఎవరైతే తోవటానికి ప్రయత్నిస్తారో వాళ్ళు కళ్ళు పోతాయని చెప్పి ఒక శాపం ఇవ్వటం జరిగింది. మీరు దర్శించుకునేటప్పుడు ఎక్కడా కూడా అమ్మవారు నీకు అవపడరు, ఒక పుట్ట రూపంలోనే అవపడుద్ది. బయట ఏదో 2 విగ్రహాలు ఉంటాయి కానీ అసలు విగ్రహం లోపలే ఉంటుంది. అలానే ఇక్కడ అమ్మవారికి ఆలయం అంటూ ఏముండదు, ఆలయం పైకప్పు అంటూ ఏముండదు. భక్తులు కూడా ఇక్కడికి ఎండలోనే దర్శించుకోవాలి అని చెప్పి అమ్మవారి చెప్పటం జరిగింది. అలానే ఆదివారం రోజున అమ్మవారు దహనం అయ్యారు కాబట్టి ఎవరైతే భక్తులు భక్తి శ్రద్ధలతో పూజ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారో పసుపు కుంకుమ తల్లి అమ్మవారు చల్లబట్టడం జరిగింది. అలానే ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి 4 మాటలు చెప్తాను. పాల్గొన మాసం చివరి ఆదివారం ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ రోజు 3 రోజులు వైభవంగా ఇక్కడ ఉత్సవాలు చేస్తారు. అలానే
బిడ్డలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కోవటం జరిగితే తప్పకుండా వారి కోరికను నెరవేర్చడం జరిగింది. అలానే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక నానుడి ఏంటంటే వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా ఇక్కడికి వచ్చి ఆ కోరికను నెరవేర్చగానే ఇక్కడ జంతు బలులు ఇవ్వటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కొత్త బండి అంటే కొత్త వెహికల్స్ ఎవరైనా కొనుక్కుంటే గుడి చుట్టూరు 3 ప్రదక్షిణలు చేసి పూజ చేయించుకోవటం అనేది ఆనవాయి. మోటార్ సైకిల్ అయితే 20 రూపాయలు, అలానే కార్ అయితే 50 రూపాయలు, లారీ అయితే 100 రూపాయలుగా టికెట్ నిర్ణయించడం జరిగింది. అలానే టికెట్ దర్శనానికి వచ్చినప్పుడు ఉచిత దర్శనం, 50 రూపాయల ప్రత్యేక దర్శనం, 100 రూపాయలు ఇస్తే ప్రత్యేకమైనటువంటి పూజ చేయటం జరుగుతూ ఉంటుంది. భజన కార్యక్రమం అంటే బాగా ఇష్టం. ఈ భజన కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని జయ జయలక్ష్మి, జయశ్రీ లక్ష్మి, శ్రీ నిదానపాటి మహాలక్ష్మి అని ఎవరైతే నిత్యం పారాయణం చేస్తారో వారు కోరుకున్నటువంటి కోరికలు అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు. ఇది సత్యము. ప్రస్తుతం ఆలయం బయట ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ భక్తులు కోరికలు కోరుకొని ముడుపుల రూపంలో ఇక్కడ కడుతుంటారు. ఎవరైతే భక్తులు కోరికలు కోరుకుంటారో వాళ్ళ కోరికల్ని స్వామివారికి ఈ రకంగా విన్నవిస్తూ ఉంటారు. ఇక్కడ ముడుపుల రూపంలో కట్టినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా అమ్మవారికి చేర్చడం, అమ్మవారు ఆ కోరికలు నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతంలో ముడుపులు కట్టడం అంటే బలమైన కోరికలు. పిల్లలు పుట్టలేని వాళ్ళు పిల్లలు పుట్టడం, అదే వ్యాపారంలో ఏదైనా నష్టం వస్తుందంటే ఆ వ్యాపారంలో లాభం రావటం కోసం ఇలా రకరకాలుగా ఈ ప్రాంతంలో ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎడమ చేతి వైపు ఈ ప్రాంతంలో ముడుపులు చెల్లించే కార్యక్రమం ఉంటుంది. మనకి ఆలయానికి కుడి చేతి వైపు ఇందాక చెప్పాను కదా, జంతు బలులు అనేది కామన్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. కోడికైతే 20 రూపాయలు తీసుకుంటారు. అలానే వేట అయితే 100 రూపాయలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది భక్తులు పొంగళ్ళు అంటే వాళ్ళు కోరికలు నెరవేర్స్తే పొంగల్ రూపంలో చెల్లిస్తామని ఇందా చెప్పుకున్నాం కదా. గుడి వెనక ప్రాంతంలోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో భక్తులు వచ్చి అమ్మవారికి పొంగల్ వండి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఆ ప్రాంతాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. గుడికి వెనక వైపునే కేశఖండన ప్రాంతంలో నిలబడి ఉన్నాం. భక్తులు ఎవరైనా తమ కోరికలు నెరవేర్చుకున్నట్టయితే తలనీలాలు సమర్పిస్తామని చెప్పి అనుకుంటూ ఉంటారు కోరికలు. ఈ కేశఖండనగా మెట్ల దగ్గర నిలబడి ఉన్నాను. కేశఖండనకి సుమారుగా టికెట్ 40 రూపాయలు తీసుకుంటారు. ఆదివారం పూట అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కేశఖండన దగ్గరలోనే చెన్న కేశవులు అని చెప్పి కేశఖండన చేస్తూ ఉంటారు. వారి మాటల ద్వారా గుడి యొక్క విశిష్టతను తెలుసుకున్నాం. చాలా ప్రాచీనమైన గుడి అండి. దాదాపు శతాబ్దాల తరబడి అమ్మవారి చరిత్ర ఇప్పుడు బాగా వెలుగొందుతుంది. అమ్మవారి వంశీయుల చేత నడపబడుతుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో. ఎన్ని సంవత్సరాలు దాదాపు ఒక 15 సంవత్సరాలు కావస్తుంది. అమ్మ ఎండోమెంట్ అయింది. ఏసీ అసిస్టెంట్ కమిషనర్ హోదా గల టెంపుల్. భక్తులకి సౌకర్యాలు కానీ అన్నీ చాలా సమకూలంగా ఉంటాయి. ఎటువంటి భక్తులు ఎంత దూరం నుంచి వచ్చినా కానీ బాగా దేవుడి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ప్రశాంతంగా పోతానికి అన్ని ఏర్పాట్లు ఆలయ ధర్మకర్త గారు యాగంటి వెంకటేశ్వర గారు, చైర్మన్ కమిషనర్ గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక నిబద్ధతతోటి ఒక పద్ధతి ప్రకారం ఎంప్లాయీస్ కానీ
గుడిలో పనిచేసే ప్రతి ఒక్కరు భక్తులతోటి చాలా విధేయంగా ఉంటూ అందరితోటి కలిమిలుగా ఉంటూ ఆ భక్తులకి శీఘ్రంగా దర్శనమయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అమ్మవారి గుడి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి, మీ అభిప్రాయం తెలుసు. ప్రస్తుతం మనం కేశఖండన పక్కనే గోశాల ఉంది. గుడి కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ గోశాల నడపబడుతూ ఉంది. అది మీరు చూస్తూ ఉన్నారు. అలానే నేను ఈ గుడి యొక్క చరిత్రను చెప్తూ, ప్రస్తుతం ఈ గుడి ఎండోమెంట్ కింద ఉంది. 15 సంవత్సరాల క్రితం దీన్ని ఎండోమెంట్ వారు అంటే ప్రభుత్వం చేత నిర్వహించబడుతుంది. అలానే గుడికి ఒక కమిటీ ఉంది, దానికి ఒక చైర్మన్ ఉన్నారు. వారందరూ ఈ గుడి యొక్క అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తూ ఉంటారు. ఎందుకంటే మిగతా రోజుల్లో తెలియదు కానీ ఆదివారం మాత్రం భక్తులు వేలల్లో వస్తుంటారు. ఈ వేలల్లో వచ్చేటువంటి భక్తుల్ని క్రమశిక్షణతో నిర్వహించడం అనేది చాలా వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి పని. ఇట్లాంటి దిగ్విజయమైనటువంటి ఆ రోజుని వీరు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలని వారి యొక్క తపన. ఈ గోశాల దగ్గరలోనే ఉన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. పారిశుధ్యం అంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చిన్న కాగితం పడ్డా సరే, ఎక్కడ చిన్న అపరిశుభ్రంగా ఉన్నా సరే, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు పరిశుభ్రంగా నీట్గా తుడుస్తూ వారి యొక్క విధి నిర్వహణలో వారి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో, నేను తెలుసుకున్నటువంటి పరిజ్ఞానంతో గుడి గురించి మీకు పూర్తిగా వివరించినట్లుగా అనుకుంటూ ఉన్నాను. దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే, అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీ యొక్క విలువైనటువంటి సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ, మీ కొరకే నేను మరలా చేస్తున్నాను. దాదాపుగా ఈ ఛానల్ని ఆపేసి 6 నెలలు అవుతుంది. ఎక్కడికో పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు చేయట్లేదని అడుగుతున్నారు కాబట్టి మీ ద్వారా నేను స్ఫూర్తిని పొంది ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. దయచేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ, మీ తెలుగు ట్రావెలర్ మోహన్.